ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చైత్రమాసము కృష్ణపక్షము సప్తమి శ్రవణ నక్షత్రము, చాలా పవిత్రమైన రోజు బుధవారము. ఈ కథ విన్న వాళ్ళందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కలిగి అదృష్టవంతులవుతారు అని మనకు పెద్దలు చెప్తున్నారు. కాబట్టి అందరూ వినండి, చక్కగా ఫలితాన్ని పొందండి. ఒకసారి ఏమైంది అంటే, నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ వైకుంఠం చేరుకున్నాడు. అయితే అక్కడ శేషతల్పం మీద అర్ధనిలీమ నేత్రాలతోని ఉన్న విష్ణుమూర్తిని చూసి నారదుడిలో ఒక ఆలోచన వచ్చిందట. ఈ వైకుంఠంలో విశ్రాంతిని తీసుకునే విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవరు ఉంటారు, ఎవరు భక్తితో కొలుస్తారు, ఇట్లా ఏమైనా వండుకొని ఉంటాడు ఇక్కడ ఇటువంటి స్వామికి అని అనుకున్నాడట. నేనంటే నారాయణ నారాయణ అంటూ ఉన్నా, నాకన్నా మించిన భక్తుడు ఎవరైనా ఉంటారా, అసలు ఈయనకి ఎవరు ఉండరు అని అనుకొని ఏం చేసిండట అంటే, ఆ విషయాన్ని మరి తనకు తానే అనుకోడేంటిది, ఆ విష్ణుమూర్తి నోట వినాలి, అప్పుడు కదా సంతోషం కలుగుతుంది అనుకొని నేరుగా తన గొప్పతనం తనే చెప్పుకుంటే ఏం బాగుంటుంది, నేను బాగా భక్తుడిని, నీ మంత్రాన్ని జపిస్తున్నా అని అంటే బాగుండదు, ఆ విష్ణుమూర్తి ద్వారానే నేను ఆ మాటలు వినాలి అని ఆలోచన వచ్చిందట. తెలుసుకుంటా అని అనుకొని అప్పుడు పోయి నారాయణ నారాయణ అనుకుంటూ, దేవదేవా, ఈ ముల్లోకాలలోనూ నిన్ను అత్యంత భక్తిగా కొలుచుకునేది ఎవరు అని అడిగిండట. అంటే అప్పుడు నారదుడు ఏమనుకున్నాడు, అయ్యో ఎవరుంటారు నారదా, నువ్వు కాబట్టి నన్ను కొలుస్తూ ఉంటావు, ఇంకా నీకన్నా భక్తులు ఎవరుంటారు అంటారని ఆయన ఆశించిండట. కానీ అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నాడంటే, ఓ అదేమంత కష్టమైన ప్రశ్న కానే కాదు, అసలు ఇది చాలా సులభమైంది. అక్కడ చూడు, ఆ పల్లెటూరులో ఓ చిన్న గుడిసె కనిపిస్తుంది కదా, అందులో ఓ రైతు నివసిస్తూ ఉన్నాడు. నన్ను అడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే అని నేను అనుకుంటున్నా అన్నాడట విష్ణుమూర్తి. అయితే నారదుడు అవాక్కైపోయిండు. నారదుడిని నువ్వే చాలా గొప్ప భక్తుడివి, నువ్వే నన్ను కీర్తించేవాడివి అంటాడు అనుకుంటే, ఎక్కడనో పల్లెటూరులో చిన్న గుడిసెని చూపించి, అప్పుడు వాళ్ళు ఏది కావాలంటే అది దర్శించగలిగేవాళ్ళు కదా, అట్లా చూపిస్తే ఆ పాలమ్మే అతని ఏం భక్తుడు, ఆయనకి ఏం పద్ధతి తెలియదు, శాస్త్రం తెలియదు, ఏది తెలియదు, ఇటువంటి వాడిన భక్తి అని అంటున్నాడు. నారదుడికి ఒళ్ళు మండిపోయిందట ఆ మాటలతోనిగా. అరే, నేను అనునిత్యం హరినామస్మరణ చేసి తనకంటే ఆ చిన్న రైతు ఇట్లా గొప్పవాడ భక్తుడవుతాడు అనుకుంటూ ఓసారి తన దివ్య దృష్టితోని ఆ రైతు జీవితంలోకి చూసిండట. ఆ రైతు మహాపేదవాడు. అతనికి ఓ ఎకరం పొలం ఉన్నదట. అదే జీవనాధారము, ఎలాంటివి కూడా ఇంకా వేరేవి లేవు. దివ్య దృష్టితో ఆ రైతు జీవితంలోకి చూస్తే ఏముంది, ఆయన చేసేది ఎలాంటి సౌకర్యాలు లేవు. ఆ ఎకరం పొలంలో నానా చాకరీ చేస్తే కానీ అతనికి బొట్టాబొట్టిగా తిండి కూడా దొరకదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా అతనికి అసలు భగవన్నామస్మరణ చేసుకోవడానికి వెసులుబాటే ఉండదు. ఎప్పుడు రోజు మొత్తం మీద ఓ 4-5 సార్లు నారాయణని దాల్చుకుంటే ఎక్కువ. మరి అట్లాంటి రైతు తనకంటే గొప్ప భక్తుడు ఎట్లయితాడు? విష్ణుమూర్తి చెప్పకనే చెప్పడం నారదునికి మహా సిగ్గు అనిపించిందట. ఇదేంటిది, నేనేమో నిరంతరము నామస్మరణ చేసేవాడిని,
అతను ఆ రైతు ఆయన పనులు చేసుకోవడానికే ఆయనకి ఇది లేదు. రోజు మొత్తం మీద 4 సార్లు స్మరిస్తే ఎక్కువ. అటువంటివన్నీ గొప్ప భక్తుడు అని ఎట్లా చెప్తూ ఉన్నాడు అని సిగ్గు అనిపించిందట. కానీ తనను భక్తుడిగా చెప్పకపోవడం బాధ కూడా అనిపించిందట. ఇవన్నీ ఆలోచించుకొని ఆయన గుటకలు మింగసాగిండట. ఎట్లా అడగాలి మరి ఆయన ఎట్లా భక్తుడు అని ఆలోచిస్తూ గుడకలు మింగుతూ ఉంటే అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నాడట, అన్నట్టు నాకు చిన్న సాయం చేసి పెడతావా నారదా అని అడిగిండట. అంటే సరే అన్నాడట. అంటే అప్పుడు ఒక పాల కుండ ఉంది చూసావా అక్కడ, దాన్ని కాస్త అట్లా బ్రహ్మలోకానికి తీసుకెళ్ళి ఇచ్చిరావా అని అడిగిండట. అంటే అయితే మార్గ మధ్యంలో పాలు ఏమాత్రం తొణకకుండా చూడు సుమా, ఒక్క చుక్క కింద వలికిన అపచారం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ పాలకుండను తీసుకొని పోయి బ్రహ్మలోకంలో అప్పగించు అంటే అదెంత పనిలే అనుకొని సరే అన్నాడు. ఇక శ్రీమన్నారాయణ చెప్పినప్పుడు వినాలి కదా అని అంటూ ఆ కొండ నిండుగా పాలను నారదునికి అప్పగించిండట శ్రీమన్నారాయణుడు. ఈ ఇవ్వగానే ఇదెంత భాగ్యమో అనుకొని నారదుడు ఈ దెబ్బతోనైనా తనకి స్వామివారి మీద ఉన్న నిష్ఠ బయటపడుతుంది, నేను ఎంత గొప్ప భక్తుడినో తెలుసుకుంటాడు స్వామి అని అనుకున్నాడట. అనుకొని 1000 జన్మలెత్తిన రైతు ఇలాంటి పని చెయ్యలేడు, నాలాంటి పని ఇటువంటి పని పాలు కింద పడకుండా తీసుకుపోయి బ్రహ్మలోకంలో ఇవ్వమంటే ఆ రైతు ఇయ్యగలుగుతాడా, వాడు 1000 జన్మలెత్తినా కూడా ఇయ్యలేడు అని ఆయన అనుకుంటూ అంచు వరకు నిండుగా ఉన్న పాలకుండను తీసుకొని బ్రహ్మలోకానికి తీసుకెళ్ళిండట. అక్కడ దాన్ని క్షేమంగా అందించి చాలా సంతోషంతోనే వచ్చిండట. ఇక విష్ణుమూర్తి చెంతకు మరి పోయేటప్పుడు కష్టం, కానీ వచ్చేటప్పుడు ఏమున్నది, ఈజీయే కదా, చక్కగా ఆనందంగా వచ్చేసిండు. అబ్బా మీరు చెప్పినట్టు ఒక్క చుక్క కూడా కింద పడకుండా నేను పాలను ఇచ్చేసిన అని విజయ గర్వంతో. అప్పుడు ఈ చెప్పిన పని అద్భుతంగా పూర్తి చేసావు, సంతోషం నారదా, నువ్వు చాలా మంచిగా తీసుకుపోయినావు. కానీ చిన్న అనుమానము, నువ్వు పాలకుండను తీసుకొని వెళ్ళేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించావు అని అడిగిండట విష్ణుమూర్తి. ఆ ప్రశ్న విని తెల్లబోయిండు నారదుడు. ఎందుకంటే తన దృష్టి అంతా పాలు ఒలికిపోకుండా చూసుకోవడంలోనే ఉంది కాబట్టి నారాయణుని దాల్చుకునే అవకాశమే లేదు. అప్పుడు అర్థమైంది నారదుడికి విష్ణుమూర్తి ప్రశ్నలోనే ఆంతర్యం ఏంటి అంటే, తను ఈ ఒక్కరోజు ఏదో పనిలో పడి అసలు నారాయణుడి తలుచుకోవడమే మర్చిపోయాడు. అట్లాంటిది ఆ రైతు ఎంతో కష్టాన్ని శ్రమని ఓర్చుకుంటూ కూడా అంతటి అలసటలోనూ నారాయణుని తలుచుకోవడం మానలేదు. ఉదయం లేస్తూనే అతను విష్ణుమూర్తి మీద భారం వేసి తన పనులను మొదలు పెడతాడు. రోజంతా ఎంత యాతన అనుభవించినా రాత్రి నిద్రపోయే ముందు నారాయణుని తలుచుకుంటాడు, కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. కానీ నిద్రపోయే ముందు ఆ తలుచుకోవడం అనేది ఎంతో భక్తిగా తలుచుకుంటాడట. అప్పుడు అర్థమైంది విష్ణుమూర్తి అతనే అసలు నిజమైన భక్తుడు అంటే ఎవరు. భక్తిగా కొలవడం అనేది ముఖ్యము, మన కర్తవ్యాన్ని నిర్వహించడం అనేది ముఖ్యము. వాళ్ళే భక్తులు, నిజమైన భక్తులు. మనం చేసే ప్రతి పని భగవద్దత్తం చేసి చేయడం అనేదే ముఖ్యము అని ఆ భగవంతుడు స్పష్టం చేసిండు. ఊరికే మనం చేసే పనులన్నీ పక్కకు పెట్టి ఏమీ చేయకుండా నారాయణ నారాయణ అనడం వల్ల మనం పనులు తప్పించుకొని మన బాధ్యతలను తప్పించుకొని మనము భగవన్నామ స్మరణ చేస్తే కూడా భగవంతుడికి ఇష్టం ఉండదు.
మనం భగవన్నామ స్మరణ చేస్తూ మన కర్తవ్యాలను నిర్వహించాలి. అప్పుడే అంటే ఇవన్నీ కూడా మనము భగవంతుని రూపంగా చేస్తూ ఉన్నామనే భావనతోని చేయాలి. వాళ్ళే భక్తులు అని చక్కగా అర్థమయ్యేలా ఆ విష్ణుమూర్తే తెలియజేసిండు. కాబట్టి ఫ్రెండ్స్, మన పనులు చేసుకుంటూ మనము ఆ భగవంతుణ్ణి స్మరిద్దాము. చక్కగా శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం పొందుదాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.